కరెక్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము ఆల్రెడీ. మనం బాసరా నుంచి ఇంకా ముంబై గిట్ట వెళ్తున్నాం. ఫుల్ బ్లాగ్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం బాసరాకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే లోపల దర్శనం చేసుకొని వెళ్తున్నాం. మనం గుడి అయితే అంత క్రౌడ్ అయితే లేదు మనకి. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఎన్ని రోజులు బ్లాగులు ఎందుకు రాలంటే నా ఫోన్ ఖరాబ్ అయిందనమాట. కొత్త ఫోన్ కొన్ని ఉండే అలా తీసుకున్నా ఈ బ్లాగు. చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం షెడ్లు ఉన్నాయని. ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. వీడియో క్వాలిటీ అయితే బాగుంది ఫోన్లో. కొత్త ఫోన్ కదా. మా అన్న టెంపుల్ అయితే ఇదే అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. తప్పకుండా రండి. టెంపుల్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. ఇప్పుడైతే మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయినాం. హాయ్ గైస్, ఇప్పుడైతే మనము మహారాష్ట్రలో ఉన్నాము. మహారాష్ట్ర రోడ్లు బాగున్నాయి కానీ రోడ్లు చిన్న చిన్న ఉన్నాయి. మధ్యలో గుంతలు ఉన్నాయి. మరీ అంత మంచిగా లేవు, మరీ అంత చండాలంగా లేవు, ఒక మీడియం ఉన్నాయి. ఇప్పుడైతే మనం జ్యోతిర్లింగం జర్నీకి వచ్చేసినాం. పరిగి వైద్యనాథ్ జ్యోతిర్లింగం అంటారు దీన్ని. ఇప్పుడు జ్యోతిర్లింగం లోపల ఉంటే చూపిస్తా, పర్మిషన్ ఉంటే చూపిస్తా, లేకపోతే కానీ గుడి మాత్రం ఇట్లుంది చూపిస్తా, చూడండి. ఇదే అనమాట టెంపుల్. ఇది ఎంట్రన్స్. టెంపుల్ అయితే ఇది. క్రౌడ్ లేదు కాబట్టి మనం ఫోన్ తీసుకొని వచ్చేసినాం మీకోసం. ఇగో లింగజ్యోతి ఉంటుంది, అందులో దర్శనం చేసుకోవాలి. చాలా పవర్ఫుల్. మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి, ఇలా దర్శనం చేసుకోండి. చలో ఇంకా గుడి అయితే ఇగో ఖాళీ, మొత్తం ఖాళీ. క్రౌడ్ లేవు కాబట్టి వీడియో తీయనిస్తారు. లోపల అయితే ఇలా ఉంది. పాతకాలంది టెంపుల్ అయితే సూపర్ ఉంది టెంపుల్. 3 నందులు ఉన్నాయి అక్కడ. క్లియర్గా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది, మీది కూడా దర్శనం అయిపోయింది. దర్శనం చేపించేసాను. ఒక జ్యోతిర్లింగం అయితే చేపించాను. అట్లా కుదిరితే ఛాన్స్ వస్తే మనం వీడియో తీయడానికనే ట్రై చేస్తాం. ఒకవేళ ఇంపాసిబుల్ అయితే మీరే వచ్చి చూడాలి. ఇక వీడియో కాకుండా డైరెక్ట్ చూడాలి. రాని వాళ్ళు అక్కడ నుంచే పెద్దవాళ్ళు మొక్కుకోండి. ఎంత పాత ఉన్న గుడి మాత్రం సూపర్ ఉంది. అందరు రండి. ఒక్క ఫోటో ఈయన ఉంది. ఇక్కడ దగ్గర
కింద తీసుకో. ఇది కిందికెళ్ళి పోవాలన్నమాట. కిందికెళ్ళి పోయి దర్శనం చేసుకోవాలి. సెకండ్ జ్యోతిర్లింగం ఇండియాలో 8th జ్యోతిర్లింగం అన్నమాట. ఇదైతే ఎంత ఓల్డ్ ఉందో మీరే చూసుకోవచ్చు. పబ్లిక్ కూడా ఎట్లుందో చూడొచ్చు మీరే.